హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన లియో మూవీ మిస్సి టాక్ను సొంతం చేసుకున్న బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపించింది. బాలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ లైఫ్ టైమ్ గో టు మూవీ ఆడియన్స్ ముందుకి గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవ్వగా విజయ్ రీసెంట్ మూవీలతో పోలిస్తే ఈ మూవీ కాస్త బజ్ తక్కువ అని చెప్పాలి. కానీ లియో మూవీ మిస్సి టాక్ తోనే 600 కోట్లు కలెక్షన్ సాధించగా అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సినిమా రావటం, అలాగే విజయ్ లాస్ట్ సినిమా అని ప్రచారం జరగటం, ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ బీభత్సం చూపించే అవకాశం అయితే ఉంది. తెలుగులో మాత్రం ఈ సినిమా బిజినెస్ మాత్రం కొంచెం లిమిట్ గానే జరిగిందని చెప్పాలి. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మరి అంత భారీ బిజినెస్ గా మాత్రం అమ్మలేదనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఎలాంటి యాల్యూ బిజినెస్ సాధించిందో ఓసారి గమనిస్తే, ఇక తమిళనాడులో 76 కోట్ల దాకా యాల్యూ బిజినెస్ జరగగా, అలాగే తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల దాకా యాల్యూ బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 11 కోట్ల దాకా, కేరళలో 15 కోట్ల దాకా యాల్యూ బిజినెస్ జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్ల దాకా, అలాగే ఓవర్సీస్ లో 55 కోట్ల దాకా యాల్యూ బిజినెస్ జరిగింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 184 కోట్ల దాకా యాల్యూ బిజినెస్ జరగగా, మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 186 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సి వస్తుంది. అలాగే 375 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకోవాలి. గత సినిమా మిస్సి టాక్ తో కూడా లియో 600 కోట్లు అందుకోగా, ఇప్పుడు ఈ మూవీ ఏమాత్రం పాజిటివ్ టాక్ ఉన్నా గానీ ఈ బిజినెస్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తో దూసుకుపోతే మాత్రం కోలీవుడ్ కళ 1000 కోట్లు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.